విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సోమవారం అమీర్పేటలోని మున్సిపల్ గ్రౌండ్లో 3 రోజుల పాటు నిర్వహించే తలసాని శంకర్ యాదవ్ స్మారక క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి పోటీలకు హాజరైన విద్యార్థులను ఉత్తేజపరిచారు. తన సోదరుడు మోండా మార్కెట్ అధ్యక్షులు తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలను నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమార్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు, నాయకులు అశోక్ యాదవ్, కూతురు నరసింహ, బలరాం, వనం శ్రీనివాస్, నిర్వాహకులు సచిన్ తదితరులు పాల్గొన్నారు. శంకర్ యాదవ్ గారి మధ్యన మరణించడం జరిగింది. వారి పేరు మీద వారి మెమోరియల్ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేసిన సచిన్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ 11వ టోర్నమెంట్ని విజయవంతం చేయడానికి 5, 6, 7 ఈ రోజు రేపు ఎల్లుండి ఈ కార్యక్రమంలో ఈ క్రికెట్ టోర్నమెంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేసి విజేతలుగా నిలవాలి. గెలిచిన ఓడిన స్పోర్టివ్గా తీసుకొని ఈరోజు మీకు అందరికీ తెలుసు స్పోర్ట్స్ అనేది ఎంతో అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే సమాజంలో చూస్తూ ఉన్నాం, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ స్పోర్ట్స్ కూడా దానికి సమానంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒలింపిక్స్ కూడా జరుగుతున్నటువంటి ప్యారిస్లో, కానీ మన యొక్క ఇండియాలో స్పోర్ట్స్ మెన్స్కి ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా లేనటువంటి సందర్భంలో మరి గోల్డ్ మెడల్ కానీ, బ్రాంజ్ కానీ, సిల్వర్ కానీ అక్కడ మన వాళ్ళు పెద్దగా రాణించలేకపోతుంది. దానికి కారణాలు మరి ప్రభుత్వాల ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా లేకపోవడం మూలన. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రమాణంగా దిగ్విజయవంతం చేయాలని చెప్పి నేను స్టూడెంట్స్, మా యంగ్ తమ్ముళ్ళకి అందరికీ పేరు